పేరు అనుభవము చెప్పండి స్వామి. నా పేరు వెంకటరామ సత్యనారాయణ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల, క్రియాయోగ కార్యక్రమం వల్ల అభ్యాసం చేసి కొద్దీ కూడా తప్పనిసరిగా మనకి రిజల్ట్స్ మోకాళ్ళలోపులు తగ్గుతాయనే మంచి తగ్గినాయనే భావంతో నేను వెళ్తున్నాను. కానీ నా యొక్క కోరిక ఏంటంటే మీరు రోజు ఇలాగే మాకు ఇంకొక 2-3 రోజులు మాకు క్లాసులు చెప్పవలసిందిగా కోరుచున్నాను. మీ పేరు స్వామి? ఈ కార్యక్రమం అయినాక మీ అభిప్రాయం? జి రాజేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి. మీరు ఈ చిన్న కార్యక్రమంతో ఎంతో ఫలితం పొందాము. ప్రస్తుతం ఇది ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పండి స్వామి, మీ పేరు? ఈ క్రియాయోగ ద్వారా ఎలా ఉంది? నా పేరు రామకృష్ణ, విజయవాడ నుంచి వచ్చాను. ఈ క్రియాయోగ స్థితి వల్ల ఇప్పటివరకు నాకు తెలియని నా శక్తి గురించి కూడా తెలియజేసిన మీకు నా ధన్యవాదాలు. మా అందరి తరఫున ధన్యవాదాలు. దీని ఉపయోగం వల్ల మా యొక్క ఆత్మలో జరిగే ఈ యొక్క పరిశుద్ధాత్మ వల్ల మేము కూడా కాస్త తెలియని అని నేర్చుకొని చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలీఫ్ అనిపించింది. నా పేరు శ్రీవేణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ క్రియాయోగం చేసిన తర్వాత నేను కొంచెం ఆరోగ్యంలో కొంచెం మార్పులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల ఇది ప్రతిరోజు అభ్యాసం చేసి మరింత ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలనని ఇది మాకు నేర్పించినందుకు మీకు మా ధన్యవాదములు. నా పేరు దివాకర్ల విశ్వేశ్వర శర్మ, కాకినాడ నుంచి వచ్చానండి. 23 సంవత్సరాల నుంచి కూడా శ్రీవారి సేవ చేస్తూ ఇప్పుడు సీనియర్ సేవకులుగా నేను 9వ సారి వచ్చాను. స్వామి, ఈరోజు భగవంతుడు ఏది కోరినా కూడా తాత్కాలికమైనటువంటి వరాన్ని ఇస్తాడు. కానీ పూజ్య గురువులు ఏ రూపంలో వచ్చారో తెలియదు, వెంకటేశ్వర స్వామి వారి రూపంలో ఈ క్రియాయోగాన్ని కొన్ని నిమిషాల్లో మాకు పరిచయం చేసి పడుకున్న వాళ్ళని కూడా లేపి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని నాకప్పుడే వారం రోజుల నుంచి అసలు సేవలో ఉండగా చాలా షైనెస్, తలపోటు ఎప్పుడు లేదు, అది వచ్చింది. ఇక్కడ ఉండగా ఈ పావు గంటలో నేను చాలా అద్భుతమైనటువంటి మంచి రిలాక్స్ పొందాను. ఆ రిలాక్స్ పొందినట్టు కానీ ఇది పర్మనెంట్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు మాకు ఇచ్చినటువంటి ఒక జీవితాంతపు ఒక ధనమనాలో లేకపోతే ఐశ్వర్యవనాలో తెలియదు. ఈ క్రియాయోగం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందాము. ఇటువంటి వారు దొరకడం వెంటనే మనకి ఎన్ని ప్రయత్నాలు చేస్తే కానీ గురువులు దొరకరు. కానీ మాకు ఈ స్వామి దొరికి అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు. వారికి మరీ ధన్యవాదాలు. నమస్కారం స్వామి. నా పేరు చంద్రశేఖర్. ఈ క్రియాయోగం చాలా బాగుంది, రిలాక్స్డ్గా ఉంది. నేను యోగా 8 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఈ బీజాక్షరాలు చాంటింగ్లో చాలా రిలాక్సేషన్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది నలుగురికి నేను కూడా ఈ జ్ఞానాన్ని పంచి అంటే క్రియ అంటే బాగానే ఉంది. యోగాది హెల్త్ కూడా బాగానే ఉంటుంది ఇట్లా యోగా చేసుకుంటే మనకు. కానీ కొన్ని కషాయాలు అనేది మాకు ఇస్తే ఇక్కడ ఇంకా బాగుంటుంది. మాకు కూడా ఆరోగ్యం గురించి కూడా తెలిసిపోతుంది కదా కొంచెం. ఒకసారి ఇస్తే మేము కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది చెప్పండి అమ్మా. ఈ క్రియాగం చేసినాక మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. మీ పేరు? సార్, నా పేరు రామలక్ష్మి. నేను నంద్యాల నుండి వచ్చినాను. 3 సంవత్సరాల నుంచి శ్రీవారి సన్నిధిలో నేను సేవ చేసుకుంటున్నాను. సార్, ఈ శ్రీవారి సన్నిధిలో ఈ క్రియాయోగము, ఈ యోగ ధ్యానము అని చాలా విషయాలు తెలుసుకుని అదృష్టవంతమైనాము సార్. మేము ఇంకా ఈ క్రియాయోగం ద్వారా మా ఊర్లో ఇంకా కొంతమందికి తెలుపుతాను సార్. చాలా అదృష్టం సార్. నేను ప్రతిరోజు ఇవి చేసుకుంటాను సార్ ధ్యానయోగం. స్వామి, నా పేరు వెంకట స్వామి. నేను రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్. నేను మీలాగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిమాలయ పర్వతాలను సర్వీస్ చేశాను. కానీ మీరు చెప్పిన ప్రక్రియ చాలా బాగుంది స్వామి. ఈ అన్ని ప్రక్రియ కూడా మరి లంగ్స్ ఎలా చేయాలి, తలనొప్పి ఎలా చేయాలి, మోకాలు నొప్పి చేయాలి, చాలా బాగా చెప్పారు మేడం. సార్, బాగా రిలాక్స్ అయ్యాము. చాలా మంచి క్లాస్ మీద అప్పుడప్పుడు క్లాస్ ఇవ్వండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే క్లాస్ అయిన తర్వాత ఏదో కషాయం ఇస్తే మేము కొంచెం తాగి కొంచెం ప్రాక్టికల్గా ఫీల్ అవుతామని నా చిన్న విన్నపం సార్. ఈ ఆలోచన నాకు వచ్చి తీసుకొస్తాం తీసుకురండి సార్. అనుకుంటే చెప్పమ్మా. నీ పేరు? నా పేరు యశ్వంత్ సార్, హౌస్ వైఫ్ని. గట్టిగా చెప్పు. ఇక్కడ సేవకు వచ్చినాము సార్. వారి క్రియాయోగం అయితే చాలా బాగుంది, కానీ ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. సార్ మాకు ఇంకా ఫుల్గా నేర్పిస్తారని ఆశిస్తున్నాను. గోవింద్.
ఇంకా ఒరిజినల్ నాగజ్యోతి. చెప్పమ్మా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ క్రియాయోగము చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. హెల్త్ కూడా బాగుంటుంది. మరి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందా? ఆహా. ఎవరికి ఇక్కడ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది? నాకున్నదండి. నీకుందా? అంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. వీపులో వీపులో నొప్పులు సార్. నాకు కూడా వీపులో నొప్పి కదా? వీపులో ఉంది. చూడండి వీపులో నొప్పి అంటే నాకు తెలుస్తూ ఉంది ఇక్కడ. వీపులో ఉంది. వీపులో ఉంది సార్. చాలా ఎక్కువ ఉంది కదా, వేసుకోకపోతే. వాతం ఎక్కువ ఉంది మీకు. వాతం. మీరు ఇంతకుముందు మాంసం తినేవాళ్ళ? లేదు, నార్మల్గానే. ఇప్పుడు నార్మల్ కాదు, మొత్తం మానేయాల. అది నీకు దోషం ఏర్పడింది. అది భవిష్యత్తులో చాలా ఇబ్బంది. నాకు మెసేజ్ వస్తుంది, తెలుస్తుంది. నెలకు ఒక్కసారి అట్లా తింటాం అంతే. నాకు మెసేజ్ వస్తుంది, కష్టమవుతుంది. సార్ మరి నువ్వు నడవలేని స్థితికి వస్తావు, మంచంలో పడిపోతావు తింటే. నాకు తెలిసిపోతుంది, మానేసేస్తాను సార్. మానేస్తాను, మొత్తం తెలిసిపోతుంది నాకు. మానేస్తాను. సో నాకు ఒళ్ళు పెంచుతుంది సార్. నాన్ వెజ్ తినను. ఎలర్జీ ఉంది సార్, ఫుడ్ ఎలర్జీ. లేదు, ఏం చేసి డాక్టర్లు ఏం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేస్తే నీకు ఎక్కువ అవుతుంది. దాన్ని వదిలేసి. సార్ గుండె దడ ఒకటి బాగుంటుంది సార్. టెన్షన్ ఉంటుంది నాకు. గుండె దడ, టెన్షన్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవి పోవాలంటే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఎలా ఉందమ్మా క్లాస్? ఇది చేసి చూసిన తర్వాత రిలాక్స్ అనిపించింది సార్. మాకు మీది వీడియో ఇట్లా ఉంటే నాకు పెట్టండి సార్. ఓకే. మీ వీడియో ఉంటే